వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశంలో క్రూడ్ ఆయిల్ వినియోగం భారీగా పెరిగిపోయి దేశంలో అతి విలువైన ఫారెన్ ఎక్స్చేంజ్ నిల్వలలో ఎక్కువ భాగం క్రూడ్ దిగుమతుల మీదనే ఖర్చు చేయాల్సి వచ్చింది అని దేశంలో క్రూడ్ వినియోగం తగ్గించడానికి 2014 తర్వాత మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను. దానిలో ఎస్పీఆర్ గురించి చెప్తాను. అదేంటో, దాని వివరాలేంటో తెలుసుకోండి. స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్, దీన్నే ఎస్పీఆర్ అంటారు. మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఇంధన వినియోగదారుల దేశం. మనం క్రూడ్ ఆయిల్లో సుమారు 80% పైగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా గ్లోబల్ సరఫరా ఆటంకం అంటే గల్ఫ్లో యుద్ధం, హార్మోజ్ స్ట్రెయిట్ సమస్యలు వంటివి వచ్చినప్పుడు ఆయిల్ కొరతతో దేశ ఆర్థిక వ్యవస్థ, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు ఇబ్బందులకు లోనవుతాయి. యుద్ధ సమయాల్లో అయితే మిలిటరీ వాహనాలకు ఆయిల్ లేకుండా నిరుపయోగం అవుతాయి. ఈ సమస్యను ఎదుర్కోవడానికి భారత్ తన సొంత స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఎస్పీఆర్ ఉంటే బాగుంటుంది అని మొదటిసారి 1973లో అనుకుంది. ఈ ఎస్పీఆర్ అంటే ఇది సాధారణ పెట్రోల్, డీజిల్ స్టోరేజ్ కాదు. ఇది భూగర్భ రాక్ కేవర్నలలో నిల్వ చేసిన క్రూడ్ ఆయిల్. అంటే భూమిలో రాతి నేల ఎక్కడ ఉందో గుర్తించి ఆ రాయిని తొలిచి కృత్రిమంగా రాతి గుహలు తయారు చేసి ఆ గుహల్లో ఆయిల్ స్టోర్ చేస్తారు. ఇది ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే ఉపయోగించే జాతీయ భద్రతా బ్యాంక్ లాంటిది. ఈ ఎస్పీఆర్ భావన ఎప్పుడు పుట్టింది, ఎవరి ప్రభుత్వ హయాంలో మొదలైందో మీకు తెలుసా? 1973లో అనుకున్నా ఆ దిశగా అడుగుడు పడలేదు. కానీ 1998లో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చే వరకు, అంటే సుమారు 50 సంవత్సరాలు ప్రభుత్వాలు పెట్రోల్ నిల్వలపై దృష్టి సారించలేదు. ఎందుకంటే అప్పుడు దేశం బాగా బీద దేశం. ఊర్లో ఎక్కడో ఒకటో రెండో ఇండ్లలో కార్లు, రెండో మూడో ఇండ్లలో స్కూటర్లు ఉండేవి. పెట్రోల్, డీజిల్ వాడుక అతి తక్కువగా ఉండేది. ఒక లెక్క ప్రకారం 1973కి దేశంలో 40 కోట్ల జనాభాకు మొత్తం అన్ని వాహనాలు కలిపి కేవలం 15 లక్షల లోపు ఉండేవి. అప్పుడు పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు కేవలం 2025 సంవత్సరంలోనే సుమారు 45 లక్షల వాహనాలు అమ్మకాలు జరిగాయి. దేశ పెట్రోల్ నిల్వల పరిస్థితి ఎలా ఉండేది అంటే 1990 నుంచి 91 గల్ఫ్ యుద్ధ సమయంలో ఒక పరిస్థితిలో భారత్కి కేవలం 3 వారాల క్రూడ్ ఆయిల్ స్టాక్ మాత్రమే ఉంది. దేశం ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇవి భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా మారింది. దాంతో 1998లో ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో దీర్ఘకాలిక ఇంధన భద్రతా వ్యూహంలో భాగంగా ఈ ఎస్పీఆర్ని అధికారికంగా ప్రతిపాదించారు. 2004లో ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అంటే ISPRL అనే ప్రత్యేక సంస్థ వాజ్పేయి ప్రభుత్వం చివరి రోజుల్లో ప్రారంభమైంది. ఫేజ్ 1 కింద 3 స్థలాల్లో విశాఖపట్నం, మంగళూరు, పడూరు భూగర్భ స్టోరేజ్ ఫెసిలిటీలు నిర్మించడం మొదలైంది. మొత్తం సామర్థ్యం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇక నిర్మాణం UPA టైంలో ప్రారంభమైన నిర్మాణం పూర్తి చేసి క్రూడ్ నిల్వలు నింపలేదు. విశాఖపట్నం, మంగళూరు, పడూరు 3 మోడీ ప్రభుత్వం వచ్చాక పూర్తి నిర్మాణం అయ్యాయి. నిర్మాణం పూర్తి అయిన తర్వాత 2020లో కోవిడ్ సమయంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా తగ్గాయి. మోదీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎస్పీఆర్ని పూర్తిగా నింపింది. భారత ఆయిల్ రంగంలో ఇది మోదీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన అతి ముఖ్యమైన మైలురాయి. మొత్తం ఎస్పీఆర్ సామర్థ్యం 5.33 MMT అంటే సుమారు 39 మిలియన్ బ్యారెల్స్. ఇక విశాఖపట్నంలో 1.33 MMT, మంగళూరులో 1.5 MMT, పడూరు అంటే కర్ణాటకలో 2.5 MMT. వీటిలో ప్రస్తుతం 70% వరకు నిండి ఉన్నాయి. వీటిని పూర్తిగా నింపితే ఈ ఎస్పీఆర్ సుమారు 9.5 రోజుల దేశ క్రూడ్ ఆయిల్ అవసరాలకు సరిపోతుంది. ఈ ఎస్పీఆర్ ప్లస్ ఆయిల్ కంపెనీల వాణిజ్య నిల్వలు కలిపి 74 రోజుల వరకు సరిపోతాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచించిన 90 రోజుల స్టాండర్డ్కి ఇంకా కొంత దూరంలో ఉంది. ఫేజ్ 1 పూర్తయ్యాక మోదీ ప్రభుత్వం ఫేజ్ 2ను 2021లో ఆమోదించింది. ఇందులో మొత్తం 6.5 MMT అదనపు సామర్థ్యాన్ని కలిపింది. చండీకోల్ అంటే ఒడిశాలో 4 MMT, అలాగే పడూరు 2లో 2.5 MMT. ఇవి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మాణం జరుగుతున్నాయి. చండీకోల్ ల్యాండ్ యాక్విజిషన్ ప్రక్రియ దగ్గరలో ఉంది. ఈ రెండు పూర్తయితే మొత్తం ఎస్పీఆర్ సామర్థ్యం 11.83 MMTకి పెరుగుతుంది. ఇంకా మరిన్ని సైట్లు ప్రతిపాదించారు, 6 కొత్త స్థలాలని. 2029 నాటికి మొత్తం స్ట్రాటజిక్ సామర్థ్యం 11.8 MMTలు చేయడం. దీనివల్ల దేశం 90 రోజుల నిల్వలు ఉంటాయి. ఇది ఎందుకంత ముఖ్యం అనుకుంటున్నారా? ఎస్పీఆర్ కేవలం ఆయిల్ స్టోరేజ్ కాదు, ఇది దేశ భద్రత,
ఆర్థిక స్థిరత్వం, గ్లోబల్ యుద్ధాలు, ధరల హెచ్చుతగలు, సరఫరా గొలుసు ఆటంకాలు ఎదురైనప్పుడు ఇది దేశాన్ని కాపాడుతుంది. ఎస్పీఆర్ భారత్ని ఆయిల్ షాక్ల నుంచి రక్షించే కవచం. భవిష్యత్తులో మరిన్ని విస్తరణలు జరిగితే మన ఇంధన స్వావలంబన దిశగా ఒక పెద్ద అడుగు పడుతుంది. పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు తగ్గించకుండా మోడీ దోచేసుకున్నాడు అనే దానికి ఈ ఎస్పీఆర్ కూడా ఒక సమాధానం. మరి దీనిపై మీరేమంటారు? ఇలాంటి సామర్థ్యం నిల్వను చేసిన మోదీని అభినందించాలా వద్దా? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.